Good morning viewers. Welcome to Telugu One Academy. We are back with a new notification. Staff Selection Commission కొత్త నోటిఫికేషన్తో వచ్చిందండి. CHSL న్యూ నోటిఫికేషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనం ఇప్పుడు దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ క్రైటీరియా, దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ వగేరా మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే దీంట్లో 3 రకాల పోస్ట్స్ ఉన్నాయండి. ఒకటి LDC లోవర్ డివిజనల్ క్లర్క్, 2 పోస్టల్ అసిస్టెంట్, 3వది డేటా ఎంట్రీ ఆపరేటర్స్. సో దీనికి సంబంధించి LDC పోస్టల్ అసిస్టెంట్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలండి. కాకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్లో కాగ్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళకు మాత్రము 12th స్టాండర్డ్లో సైన్స్ అనేది మేజర్ సబ్జెక్ట్గా ఉండాలి, ప్లస్ మ్యాథమెటిక్స్, ప్లస్ అందులో మ్యాథమెటిక్స్ కూడా ఒక సబ్జెక్ట్గా ఉండాలండి. అంటే దాని అర్థం MPC మరియు బైపీసీ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్లో కాగ్లో DEO పోస్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారండి. వేరే వాళ్ళు అంటే HEC, CEC ఇలాంటి కోర్సులతో 12th స్టాండర్డ్ చేసిన వాళ్ళు మాత్రం LDC లోవర్ డివిజనల్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్ అండ్ DEO నార్మల్ DEO పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. వాళ్ళకు కాగ్లో DEO పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండదు. ఇదండి. అలాగే ద క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. ఈ 12th స్టాండర్డ్ పాస్ అనేది మార్చ్ 7, 2022 లోపల మీ దగ్గర సర్టిఫికేట్ ఇష్యూ అయ్యి ఉండాలండి. మీరు అప్పటికే కంప్లీట్ చేసి మీ చేతిలో సర్టిఫికేట్ ఉండాలి. మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాము, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళకు దీనికి ఎలిజిబిలిటీ ఉండదండి. ఓకే, ఏజ్ క్రైటీరియా. మినిమం ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ 27 years. ఏజ్ బ్రాకెట్ ఏంటంటే 18 to 27 years మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి ఎలిజిబిలిటీ అండి. అలాగే క్యాండిడేట్స్ నాట్ బిఫోర్ 2/1/1995 అండ్ నాట్ లేటర్ దాన్ 1/1/2004. అంటే 1995 తర్వాత ముందు పుట్టిన వాళ్ళకు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదండి. అలాగే 2004 తర్వాత జన్మించిన వాళ్ళకు కూడా లేదు. క్యాండిడేట్ షుడ్ నాట్ బి బర్న్ బిఫోర్ January 2, 1995 అండ్ నాట్ లేటర్ దాన్ 1st January 2004. ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, SC/ST వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. SC/STకి సంబంధించిన వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ 5 years అండ్ OBC వాళ్ళకు ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ 3 years అండి. అంటే 27 + 3 30 years వరకు OBC వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చండి. అలాగే PWD వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్స్ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 10 years ఉంటుందండి. అంటే 18 to 27 అన్రిజర్వ్డ్ వాళ్ళకని ముందే చెప్పుకున్నాం కదా, కానీ PWD ఉండి అన్రిజర్వ్డ్ ఉన్న వాళ్ళకు మాత్రం 10 years అంటే 37 years వరకు రాయొచ్చు. అలాగే PWD OBC వాళ్ళకు 13 years ఎక్స్ట్రా ఉంటుంది. PWD SC/ST వాళ్ళకు 15 years ఎక్స్ట్రా ఉంటుందండి. ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినంత వరకు 3 years ఎక్స్ట్రా ఉంటుందండి. అలాగే డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్, డిఫెన్స్లో ఉండి ఏదైనా యుద్ధంలో గాయపడి నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకు ఇంకొక 3 years ఎక్స్ట్రా ఎలిజిబిలిటీ పీరియడ్ ఉంటుందండి. అలాగే డిఫెన్స్ పర్సనల్ ఇందాక చెప్పుకున్నట్టుగా, కాకపోతే మీరు SC/STకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటే మాత్రం ఇంకొక 8 years ఉంటుందండి. అంటే దట్ మీన్స్ 27 + 8 years 35 years వరకు మీరు ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో సివిలియన్ ఎంప్లాయీస్ 3 years పాటు మీరు రెగ్యులర్గా అండ్ కంటిన్యూస్గా సర్వీస్ చేసినట్టయితే, సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నట్టయితే మీకు 40 years వరకు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఇందాక చెప్పుకున్నట్టుగానే మీరు 3 years పాటు ఈ జాబ్ చేసి ఉండి మీరు SC/ST కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే అప్ టు 45 years ఏజ్ వరకు ఈ ఎగ్జామ్ రాయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్స్ హూ ఆర్ జ్యుడిషియలీ సపరేటెడ్ అండ్ నాట్ రీమ్యారీడ్ ఇలాంటి వాళ్ళకు 35 years ఏజ్ వచ్చే వరకు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అలాగే అందులో మీరు SC/ST అయి ఉంటే, SC/ST ఉమెన్ కానీ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉన్న SC/ST ఉమెన్ అయి ఉంటే మాత్రం మీకు 40 years వరకు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ గ్రూప్ C పోస్ట్. దీంట్లో ఏంటంటే ఈ 1 mile రన్నింగ్ ఉంటుందండి. దట్ ఈస్ 1.6 kilometer. 1.6 kilometers ఆఫ్ రన్నింగ్ 10 minutesలో కంప్లీట్ చేయాలి. ఇది ఓన్లీ పాస్ అవుతే సరిపోతుంది, కానీ మినిమం పాస్ మాత్రం ఖచ్చితంగా అవ్వాలండి. లేదంటే నెక్స్ట్ ప్రాసెస్కి మనకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ ఎగ్జామ్ ఏంటంటే ఫస్ట్ Tier 1, Tier 2, Tier 3 3 టైర్స్లో ఈ ఎగ్జామినేషన్ ఉంటుందండి. CHSL అనేది కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ టైర్ ఈజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. Tier 2 is descriptive type and pen and paper. Third type is skill test
దేనికన్నా అవసరం ఉన్న స్కిల్ మీద టెస్ట్ పెడతారండి, ఆర్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళ లాంటి పోస్ట్కి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో 4 పార్ట్స్ ఉన్నాయండి, 4 డిఫరెంట్ టాపిక్స్. దే ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, 2 general reasoning, 3 aptitude and 4 is general awareness. Each topic consists of 25 marks and 25 questions of 2 marks each and 50 marks. Totally it is about 200 marks. అంటే 200 మార్కులకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుందండి, కానీ క్వశ్చన్స్ ఉండేవి మాత్రం 100. 60 మినిట్స్లో ఈ పేపర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 20 మినిట్స్ ఎక్స్ట్రాగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్క్రైబ్ ఉండి కళ్ళు కనిపించిన వాళ్ళకు వీళ్ళకు ఇంకొక 20 మినిట్స్ ఎక్స్ట్రా ఇవ్వబడుతుందండి. అండ్ నెగిటివ్ మార్కింగ్, దిస్ షుడ్ బి కంపల్సరీ నోటెడ్. నెగిటివ్ మార్కింగ్ జనరలీ మనకు 1/3 ఉంటుందండి అన్ని ఎగ్జామ్స్లో. ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు మాత్రము నెగిటివ్ మార్కింగ్ అనేది 50% అంటే హాఫ్ మార్క్ ఉందండి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, Tier 2 descriptive paper. Tier 2 descriptive paper is of 100 marks and it is in pen and paper mode. The duration is 1 hour. 100 మార్క్స్ కి ఎగ్జామ్ అండి, డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటుంది. పెన్ అండ్ పేపర్లో పెన్తో రాయాల్సి ఉంటుంది. 100 మార్క్స్కి పేపర్ అండ్ ఇన్ 1 అవర్. ఇందులో ఎస్సేస్, డిస్క్రిప్టివ్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాంటివన్నీ మనం పెన్తో రాయాల్సి ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ అండ్ టైపింగ్ టెస్ట్ కాదండి, పెన్ అండ్ పేపర్ మోడ్లోనే ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. Tier 3 స్కిల్ టెస్ట్ అండి. దిస్ మీన్స్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ ఫర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఎవరైతే Tier 1 అండ్ Tier 2 క్లియర్ చేశారో వాళ్లకు Tier 3లో ఈ స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ నిర్వహించడం జరుగుతుంది ఆన్ కంప్యూటర్స్ ప్రొవైడెడ్ బై ద కమిషన్ ఆర్ ఇట్స్ అథరైజ్డ్ ఏజెన్సీ. స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ పెడతారండి. మీరు సిస్టమ్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏజెన్సీ వాళ్ళే సిస్టమ్స్ ఉంటాయి, దాని మీద మాత్రమే కండక్ట్ చేస్తారండి. బయట సిస్టమ్స్ అలౌడ్ ఉండదు. స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద సిటీస్ వేర్ రీజనల్ ఆఫీసెస్ ఆర్ లొకేటెడ్. అండ్ ఎక్కడ పడితే అక్కడ కండక్ట్ చేయరండి. ఎక్కడైతే రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కానివ్వండి, తమిళనాడులో చెన్నై, ఇలాంటి మేజర్ సిటీస్లో మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ విల్ బి ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. Tier 1, Tier 2 అనేది మాత్రమే మనం మెరిట్ కింద చూస్తారు. అందులో మెరిట్ ఉన్న వాళ్ళకు ఇది క్వాలిఫై మాత్రం ఖచ్చితంగా కావాలండి. దీని యొక్క మార్క్స్ ఫైనల్ మెరిట్లో క్యాలిక్యులేట్ చేయరు. ఎర్రర్స్ ఇన్ ద స్కిల్ టెస్ట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ అప్ టు 2 decimal places. 2 decimal places వరకు మనం స్కిల్ టెస్ట్లో కానీ టైపింగ్ టెస్ట్లో కానీ చేసే మిస్టేక్స్ని కౌంట్ చేస్తారండి. ఇది సరిగ్గా స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్కి సంబంధించినంత వరకు కరెక్ట్గా చేయాలండి. ఎందుకంటే మనం Tier 1, Tier 2 క్లియర్ చేసి అంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చి టైపింగ్ టెస్ట్లో పోగొట్టుకుంటే బాగుండదు. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్. క్యాండిడేట్స్ ఆపరేటింగ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ఈ టైపింగ్లో చేస్తున్నారో వాళ్ళు 35 words per minute టైప్ చేయాలండి కంప్యూటర్ మీద. అలాగే హిందీ మీడియం వాళ్ళు 30 words per minute టైప్ చేయాలి, అది కూడా కంప్యూటర్ మీద. నెక్స్ట్ ఏంటంటే టైపింగ్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఈజ్ మ్యాండటరీ అండ్ ఎవరికి కూడా దీని నుంచి ఎగ్జెంప్షన్ ఉండదండి. ఖచ్చితంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుందండి. అదేంటంటే డేటా ఎంట్రీ స్పీడ్ ఆఫ్ 8000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఆన్ కంప్యూటర్. 8000 కీ డిప్రెషన్స్ గంటలో 8000 కీ డిప్రెషన్స్ వచ్చేంత స్పీడ్లో టైప్ చేయాలండి. అది ఎలాగంటే మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ని చూసుకుంటూ ఉన్నట్టుగా స్పీడ్గా మనం టైప్ చేస్తూ వెళ్ళిపోవాలండి ఇలాగా QWERTY కీబోర్డ్ మీద. అండ్ ఫర్ అప్లికేషన్స్ పేమెంట్స్ అండ్ అదర్స్ విజిట్ SSC వెబ్సైట్ అండి. ఇది ssc.nic.in వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. అలాగే మనం హాల్ టికెట్ వచ్చినప్పుడు కానీ మళ్ళీ మేము దీనికి సంబంధించిన వీడియో చేస్తామండి. సో దానికి సంబంధించి ఏది కంగారు పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ డేట్ ఫర్ దిస్ అప్లికేషన్, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ డేట్ ఈస్ 7th March 2022 11 PM 7th March 2022 రోజు దీనికి అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ వరకు చూసుకోకండి, ఆ రోజు ఆన్లైన్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ముందుగానే ఫినిష్ చేయండి వెన్ ద సర్వర్స్ ఆర్ ఎంప్టీ. లాస్ట్ డేట్ వరకు చూడండి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్. ఆఫ్లైన్ పేమెంట్ కానీ చెలైన్ త్రూ ప్రాసెస్ కానీ లేదండి. ఆన్లైన్ మన SBI అకౌంట్స్ ఇలాంటి ఏదైనా అకౌంట్ ద్వారా చేసుకోవాల్సిందే. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఈజ్ 8th March టు ఆన్లైన్. చలాన్ మోడ్ కూడా ఉందండి. ఇక్కడ ఆన్లైన్ అండ్ చలాన్ మోడ్ ఉంది. 8th March వరకు 2022 8th March వరకు ఆన్లైన్లో పే చేయొచ్చండి.
11 PM వరకు. అదే చలాన్ మోడ్లో అయితే SBI చలాన్ త్రూ చేస్తే మాత్రము 10th March వరకు చేసుకునే ఫెసిలిటీ ఉందండి. అలాగే షెడ్యూల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్స్ మనకి ఇంకా వాళ్ళు SSC వెబ్సైట్లో నోటిఫికేషన్లో కానీ వెబ్సైట్లో కానీ పెట్టలేదండి. కానీ టెంటేటివ్గా మే 2022లో జరుగుతుందని మాత్రం చెప్పారు. అదే టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రము తర్వాత టు బి నోటిఫైడ్ లేటర్ తర్వాత చెప్తామని చెప్పి ఇన్ఫార్మ్ చేశారండి. డిస్క్రిప్టివ్ రైటింగ్ ఇది. ఫస్ట్ మేలో ఇది జరిగిన తర్వాత జనరలీ 2 months 3 monthsలో మెయిన్స్ జరుగుతుందండి. ఎప్పుడు అప్లికేషన్ ఫీజ్ ఈజ్ 100 rupees ఫర్ యూఆర్ క్యాండిడేట్స్, OBCs అండ్ EWS ఇలాంటి వాళ్ళు 100 rupees అప్లికేషన్ ఫీ పే చేయాలండి. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అండ్ SC STs అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ వీళ్ళెవ్వరికి కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఉండదండి. ద ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్ ఫర్ ఫ్రీ. జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. వేరే వాళ్ళు మాత్రం 100 rupees కట్టాల్సి ఉంటుంది. అండ్ పే స్కేల్స్, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పే స్కేల్స్ ఫర్ లోవర్ డివిజనల్ క్లర్క్ ఈజ్ 19,900 to 63,200. అండ్ పోస్టల్ అసిస్టెంట్ ఈజ్ ఎ గుడ్ జాబ్ ఇన్ దిస్ అండి. 25,500 to 81,100. పోస్టల్ అసిస్టెంట్ అంటే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనము ఏదైనా పంపించాలనుకుంటే లెటర్ కానీ ఏదైనా పంపించాలనుకుంటే అక్కడ మన ముందు కూర్చొని ఉంటారు కదా, వాళ్ళేనండి పోస్టల్ అసిస్టెంట్స్ అంటే. ఇది 9 to 5 వర్క్ అండి. సండే హాలిడే ఉంటుంది. దీనికోసం చాలా కాంపిటీషన్ ఉంటుందండి ఇందులో. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఈజ్ పే స్కేల్ ఈజ్ 25,500 to 81,100 అండి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. ఇందాక మనం కాగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి కూడా సేమ్ శాలరీ అండి. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించినంత వరకు మాత్రము సైన్స్ సబ్జెక్ట్ మెయిన్గా ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది, అదర్స్కి ఎలిజిబిలిటీ ఉండదండి. ఇది బేసిక్ పే స్కేల్ అండి. ఇది కాకుండా డిఆర్ఎస్ అలవెన్స్, HRA హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ TA ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఈ జాబ్స్లో ఉంటాయండి. శాలరీ ఇన్హాండ్ శాలరీ 35,000 to 40,000 వరకు మనకు వస్తుంది. దీస్ ఆర్ గుడ్ జాబ్స్ ఫర్ CHSL 12th standard పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకుంటున్న వాళ్ళకు ఇవి చాలా మంచి జాబ్స్ అండి. సో డూ అప్లై ఫర్ దిస్ పోస్ట్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అండ్ డీటెయిల్స్ సంబంధించి ప్లీజ్ విజిట్ Telugu One Academy. థ్యాంక్ యూ.